వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పని అధికారులకు ప్రభుత్వ పక్షాన ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు బట్టి విక్రమార్క గౌరవ ఉప ముఖ్యమంత్రి వచ్చినప్పుడు జరిగిన సమీక్ష సమావేశంలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ కలెక్టర్ గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా, మార్కెటింగ్ అధికారులకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనేటువంటి క్రమంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాలలో ఇంచుమించు 300 పైసలకు లారీలను తిరుగుతున్న చెప్పి లెక్క వచ్చిన సందర్భంలో ఇంకా అదనంగా లారీలను తెప్పించే కార్యక్రమంతో పాటు వ్యాన్లను కూడా ఆయా ప్రాంతం ఉన్నటువంటి వాడుకోవాలని, ఆయా ప్రాంతాల్లో మిల్లర్లకు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో ఉంటే కూడా ట్రాక్టర్లను కూడా అవసరమైతే వాడుకోవాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకుని వచ్చింది. అంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి, రైతుకు ఎలాంటి ఇబ్బంది చేయకూడదని చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసే సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నమాట. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వెంటనే ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులలో వారు కూడా తమ ఆదేశాలు ఇస్తున్న సందర్భం. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన మార్కెట్ కమిటీ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి రైస్ మిల్లర్ను సందర్శించి వారికి సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వ పక్షాన్ని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వచ్చినటువంటి లారీలను, వ్యాన్లు, ధాన్యం దిగుమతిని వేగవంతంగా చేయాలని చెప్పని వెంటనే ఆ లారీని ఖాళీ చేసేట్టుగా మళ్లీ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పని మరి వారికి చెప్పడం జరిగింది. వారికి కొన్ని సమస్యలు వాటిని కూడా ప్రభుత్వం తీసుకుని పోతామని చెప్పడం జరిగింది. ఈ రైస్ మిల్లులకు సంబంధించినటువంటి వారు కూడా వచ్చిన లారీలు వారు కూడా లేబర్లను అత్యధికంగా పెట్టుకొని వెంటనే దిగుమతి చేసి ఆ లారీలు మళ్లీ కొనుగోలు కేంద్రాలకు పంపించే విధంగా సహకారం అందించాలని చెప్పి రైస్ మిల్లర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధిత ప్రోటోకాల్ అధికారులు డిఎస్ఓ, డిసిఓ, ఫ్యాక్స్ సంబంధించిన డిఆర్డిఓ, డిఎం, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సంబంధిత లారీకి సంబంధించిన యజమానులు, రైస్ మిల్కి సంబంధించిన యజమానులకు సంబంధించిన అందరితో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేస్తూ వాటిని లారీల ద్వారా రైస్ మిల్లులకు దిగుమతి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,92,000 ఎకరాలలో వరి సాగు చేసింది. దీంతో వచ్చేది 4 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పినటువంటి అంచనా వేసినాం. ఆయా రైస్ మిల్ మన దగ్గర ఉన్నాయి, సుమారు 36 రైస్ మిల్లు ఉన్నాయి. ఆ 36 రైస్ మిల్లలో గతంలో ఉన్నటువంటి ధాన్యం అదనంగా ఈ రోజు దించుకోవడానికి కోసం 1,40,000 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లలో స్థలం ఉందని చెప్పిన సందర్భం. అంటే 1,40,000 1,50,000 మెట్రిక్ 1,40,000 నుంచి 1,50,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు రైస్ మిల్లులు దించుకోవడానికి స్థలం ఉందని అంచనా వేసినాం. మిగతా ఒక 40,000 వ్యవసాయ మార్కెట్ గోదాములలో జిల్లా వ్యాప్తంగా కూడా దించుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 1,40,000 1,80,000 మెట్రిక్ టన్నులు వచ్చే ఇంచుమించు 1,00,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి దానికి కూడా రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అపరెల్ పార్క్ ఉన్నటువంటి గోదాము కూడా వాడుకొని అందులో నిర్వహించాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుని నిన్న సమీక్ష సమావేశంలో వాటికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన శాఖ మాజీ ఉన్నట్టు శ్రీధర్ బాబు రావడం, వారికి ఈ విషయం చెప్పడం, వెంటనే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి సంబంధిత వివరాలను తీసుకొని వాటిని కూడా వాడుకోవడానికి కోసం ఉపయోగించుకునే విధంగా రైతుకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పాలి. అంటే రైతుకు ముందస్తుగా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసే కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారు కూడా తరచు ఇటీవల మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలలో వేగవంతం చేయాలంటే అక్కడ ఢిల్లీలో కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో వారి మంత్రి గారిని కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏఎంఆర్ఎఫ్ సంబంధించి ఏదైతే అదనపు కొనుగోలు చేయడానికి కోసం ఇంపుడు బియ్యం తీసుకోవాలని చెప్పని కూడా వారికి కూడా కోరినట్టు సందర్భం కూడా చూసి రేవంత్ రెడ్డి గారు తరచు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలని చెప్పని సంబంధిత మంత్రులు కూడా చెప్తున్న సందర్భంలో మేము ఈ రోజు రైస్ మిల్లల్లో క్షేత్రస్థాయిలో వెళ్లి వారిని కూడా రైతులకు ఇబ్బంది తలెత్తకుండా వచ్చినట్టు దిగుమతి వెంటనే చేసుకోవాలని చెప్పి లేబర్ల సంఖ్య, అమాలీల సంఖ్యను పెంచుకోమని కోరినాం. ఒక రైస్ మిల్లర్లో రైల్లో వస్తున్నారు అమాలీలు, ఈ రాత్రి రేపటికి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళని ఎక్కువగా అమాలీల సంఖ్యను పెంచుకోమని కూడా వారిని కోరుతా ఉన్నాం. రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం,
అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా వేగవంతంగా చేస్తాం. ఎక్కడైనా సమస్య ఉంటే సంబంధిత వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా దృష్టి తీసుకొచ్చినట్టు ఆ సమస్యకు అటెండ్ అయితే సమస్య పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.